సార్ కృష్ణంజలి గారు నిన్న మూడోసారి అనుకుంటా మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది దీని మీద. ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి. ఆ, ఇప్పుడు ఇదేమి పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు. దీని గురించి దాన్ని ఏమంటారు, గంటలు గంటలు రోజుల తరబడి డిసైడ్ ఒక నిర్ణయానికి రావడం, లేదా ఒక మూడు నాలుగు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈ లేటెస్ట్గా కూర్చున్నప్పుడు కొన్ని ప్రతిపాదనలు అయితే ముందుకు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. మరోసారి 28వ తారీఖు ఫైనల్గా దీని మీద డిసైడ్ చేస్తూ ఉంటున్నారు. ఆల్రెడీ దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే దీని గురించి చెప్తూ, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ వైట్ ఎలిఫెంట్ టు ద ఎక్స్చెక్కర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి చెప్పారు. దానివల్ల రూపాయి ఆదాయం లేకపోగా ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఉన్నట్లుగా నెలకి 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలకు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుందని చెప్పేసి. సరే, వాళ్ళేమో స్టార్ హోటల్ అన్నారు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద గదులు, హోటల్కి అరువుగా లేనటువంటి నిర్మాణ తీరు కనపడిందని. ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక ఇన్ఫార్మల్గా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అర్థమవుతుంది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలని చెప్పేసి. సో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ టూరిజం కమ్ ఈ హోటల్ దీనికే ఇవ్వాలి. మరి ఒక పక్కనేమో నిర్మాణం దానికి అనువుగా లేదంటూనే మరి తాజ్ గ్రూప్ కూడా ముందుకు వచ్చింది అంటున్నారు, లీలా గ్రూప్ మరొకటి, ఇట్లాంటివి. మరి తాజ్ గ్రూప్ ముందుకు వచ్చిందంటే ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ ఇండస్ట్రీలోనే దానికి ఒక చరిత్ర ఉంది, అలాగే దానికి ఒక స్థానం ఉంది. మరి తాజ్ గ్రూప్ వచ్చిందనంటే దానికి మన ఐకానిక్ ముంబైలో ఉన్నటువంటి ఆ హోటల్ ఎలా ఐకానిక్గా ఉంటుందో అలాగ మరి తీర్చిదిద్దుకుంటారా, ఇప్పుడు దీన్ని ఏమన్నా మళ్ళీ రీమోడల్ చేసుకుంటారో చూడాలి. దానికి తగ్గట్టుగా కూడా ఏదో ప్రతిపాదన చేశారట, పైన కొన్ని భవంతుల నిర్మాణాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి. అలాగే కింద ఉన్నటువంటి ఈ స్థలాలను ఏమైనా ఉపయోగించాలనుకుంటే 9 ఎకరాల్లో 7 ఎకరాలు సిఈఆర్జెడ్ నిబంధనల ప్రకారం ఎటువంటి నిర్మాణాలు కట్టడానికి లేదు, 2 ఎకరాలు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పేసి. సరే, ఓవరాల్గా మరి ఇప్పటికే ఇన్ని నెలలు గడిచిపోయింది. మరి ప్రతి నెల 25 నుంచి 30 లక్షలు అంటే ఎవరికి పెట్టినట్లు. అలాగే గత ప్రభుత్వం హయాంలో ఆల్రెడీ ఇన్కమ్ వస్తున్నటువంటి వాటిని హరిత రిసార్ట్స్ని కూల్చేసే కదా ఇది కట్టారు. అందుగురించేనేమో ప్రజలకు ఎవరికి తెలియకుండా ఉండడం కోసం చానాళ్ళు దాని చుట్టూతా ఎవరికి కనపడకుండా మొత్తం పరదాలు కట్టేశారు. సో మొత్తానికి పరదాలు తీసి ప్రభుత్వం మారిన తర్వాత పరదాలు ఓపెన్ చేస్తే బండారం బయటపడిన వ్యవహారం మనం చూసాం. సార్, మరి ఇది కొంతమంది ఏమో ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి తప్ప ఇది హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా మీ అబ్జర్వేషన్స్. సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున లోటు బడ్జెట్లో ఉండి ఒకవైపున అప్పులు తీసుకొని వస్తూ ఆ విధమైనటువంటి రిషికొండ ప్యాలెస్ని ఉన్నటువంటి టూరిజం సంబంధించినటువంటి ఆ బిల్డింగ్స్ కూడగొట్టి ఒక ప్యాలెస్ కట్టడం అనేటువంటిది తుగ్లక్ చర్య. ఈ చర్యను తుగ్లక్ చర్య అంటున్నాను, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ అని నేను అంటలే. ఎందుకంటే శ్రీకాంత్ గారి కోపం వస్తుంది. ఎందుకు తుగ్లక్ చర్య అంటున్నామంటే మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏంటి మన అవసరాలు ఏంటి అనేటువంటిది గుర్తించి మన యాక్టివిటీ ఉంటుంది. అది కుటుంబం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఏదైనా అంతే కదా. ఇప్పుడు అదే 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆ మెడికల్ కాలేజీ ఒక 8,000 కోట్ల రూపాయలు కావాలి మెడికల్ కాలేజీలు పూర్తి అవడానికి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ విధంగా ఒక 500 కోట్లు 600 కోట్లు ఖర్చు చేస్తే కొన్ని మెడికల్ కాలేజీలను పూర్తి చేసేదానికి అవకాశం ఉండేది కదా. ఆ విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చేసి ఉంటే ఆయన ఒక రోల్ మోడల్ గా ఈ విధంగా మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ విధంగా తయారు చేశాడు అని ఇప్పుడు వీళ్ళు పీపీపీ వెళ్ళటానికి వీళ్ళకి అసలు అవకాశం కూడా ఉండేది కాదు. అంటే ఉపయోగపడేటువంటి పని చేస్తే ఎవరైనా సరే దాన్ని అంగీకరించేదానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి వాటిని కూలగొట్టి నువ్వు అద్భుతమైనటువంటి ప్యాలెస్ కట్టావు. ప్యాలెస్ కడితే దానికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే మొన్న చెప్తున్నాడు కదా, ఒకవేళ పుతిన్ వచ్చాడు అనుకోండి ఇక్కడికి, ఒకవేళ నరేంద్ర మోడీ వచ్చాడు అనుకోండి, ఎక్కడ ఉంటారు? వాళ్ళకు ఒక ప్యాలెస్ కావాలి కదా అన్నాడు. ఓకే, ఇప్పుడు అవి ఉంటే మన దగ్గర ఆ పరిస్థితిలో ఉంటే దాన్ని వాటిని మనం వినియోగిస్తాము. అది లేనప్పుడు వాళ్ళ కోసం ఎప్పుడో వచ్చేటువంటి వాళ్ళ కోసం మనం కట్టుకొని
ఉండలేం కదా. పోనీ టూరిజంకి సంబంధించినటువంటి దాంట్లో ఆ స్థాయిలో మనం మెయింటైన్ చేసి దానికి ఏదైతే వైబిలిటీ అనేటువంటిది ఉంటుందా? ఇప్పుడు ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి మనం ఒక ప్యాలెస్ కట్టి ఒకవేళ టూరిజం ఆధ్వర్యంలో నడపాలని అనుకున్నాడు అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి కోసం కాదు అని అనుకుందాం. ఆ విధంగా మరి నడపగలిగినటువంటి పరిస్థితి 25 లక్షల నుంచి 30 లక్షలు నెలవారీకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఏ విధంగా అది మనం వైబుల్ అవుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేకపోతే టూరిజం ఆధ్వర్యంలో నడపటానికి? ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంటే ఈ చేసినటువంటి పని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా చేశాడు అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన దురాలోచన అనేటువంటిది కనపడుతుంది. ఎందుకంటే టూరిజం కోసం అయితే ఆ విధంగా కట్టి ఉండరు అనేటువంటిది నా అభిప్రాయం కూడా. ఎందుకు అంటే ఆయన రాజధాని ప్రాంతాన్ని పరిపాలనా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యవహారము సెక్రటరియట్ అవన్నీ విశాఖపట్నానికి మార్చాలని ఆయన భావించటము, ఆ క్రమంలోనే తాను కూడా అక్కడికి మారుతాను అనేటువంటి విధంగా పదే పదే చెప్పినటువంటి సందర్భాలు, విశాఖపట్నానికి మారుతానని చెప్పినటువంటి సందర్భాలు ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి బహుశా ఇక మనం సెక్రటరియట్ అక్కడికి మారుస్తున్నాం, పరిపాలన అక్కడే ఉంటది అనేటువంటి టూరిజం సంబంధించినటువంటి బిల్డింగే ప్రభుత్వానికి సంబంధించి రాయించటము, లేకపోతే ఎవరన్నా దాన్ని లీజుకు తీసుకొని ఆ లీజుకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈయన ఉండటానికి ఏదన్నా తీసుకునేటువంటి పరిస్థితులు, ఈయన ఫ్యామిలీ ఉండటానికి అలాంటి పరిస్థితులు ఏదైనా ప్రణాళికలు రూపొందించారేమో తెలియదు. మొత్తానికైతే ఆయన ఉండటానికి ఒక ఆలోచన చేసి ఉండొచ్చు అనేటువంటిది. అందుకనే ఈ తరహా ప్యాలెస్లు ఆ విధంగా టబ్బులు అదే విధంగా లక్షల లక్షలు విలువ చేసేటువంటి అక్కడ మొత్తం ఇవన్నీ కూడా ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా తయారు చేశారు. ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు. మళ్ళీ మళ్ళీ నేను ఆడి జోలికి వెళ్ళను. అయితే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన కృష్ణానీల్ గారు మీరు ఒకవేళ నాది నాకు సరిగ్గా గుర్తు లేకపోతే మీరు కరెక్ట్ చేయొచ్చు. 2024 జనవరిలో అనుకుంటా రోజా గారు ఆవిడే కదా పర్యాటక శాఖ మంత్రిగా ఉంది, ఈ ప్యాలెస్ అందుబాటులోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక లేటు, మేమైతే కనుక వైజాగ్ ఆహ్వానిస్తున్నాము, ప్యాలెస్ కూడా రెడీ అయిపోయింది అన్న తీరులో మాట్లాడారు. మరి ప్యాలెస్ గురించి కాదు ఆవిడ మాట్లాడింది, ఆవిడ మొత్తం కూడా మీరు ఎప్పుడైతే షిఫ్ట్ అవుతారో అది మీ ఇష్టం, మీదే లేట్ అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. మరి రిషికొండ ప్యాలెస్ని బేస్ చేసుకుని కదా. ఒక అంశం అండి, యాక్చువల్గా రిషికొండ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి కూడా ఏం ప్రారంభోత్సవం వ్యవహారం ఇవేంది అఫీషియల్గా ఏమి జగన్మోహన్ రెడ్డి ఏం రాలేదు. బట్ ఇక్కడ ఏమిటి అని అంటే ఒకవేళ అక్కడ పరిపాలన మారిస్తే ముఖ్యమంత్రి ఉండేటువంటి అధికారిక నివాసమో లేకపోతే ఇంకొకటి దేనికి కూడా ఆ స్థాయిలో అక్కడ ఏమి లేవు ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రిషికొండ ప్యాలెస్ ను వాళ్ళు వాడుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండుండొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఆయన ధైర్యం ఏంటి అంటే ఈ ప్యాలెస్ కట్టినా లేదా ఇంకోటి కట్టినా ఏదైనా ఇబ్బంది రాదు అనేటువంటి ధైర్యం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యం 25 ఏళ్ళు ఖచ్చితంగా పరిపాలిస్తాననేటువంటిది ఆయన కన్ఫామ్ గా ఫిక్స్ అయి ఉన్నాడు. ఎందుకు అంటే ఆల్రెడీ జనానికి డబ్బులు వేస్తున్నాడు కదా, మరి బటన్ నొక్కుతున్నాడు కదా, డబ్బులు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు కూడా బటన్ నొక్కుతారని కదా ఆయన ఫీల్ అయింది. సిద్ధం సభలో అదే కదా ఆయన చెప్పింది, మీరు నొక్కండి, నేను మీకు నొక్కాను, మీరు నాకు తిరిగి నొక్కండి, క్విట్ ఇదని చెప్పాడు ఆయన డైరెక్ట్ బహిరంగ సభలో చెప్పాడు. పాపం జనం అయితే నువ్వు నొక్కిన బట్టలు ఒక్కినయ్యా, ఇవేం మీ ఇంట్లో ఇవ్వలేదు, నువ్వు రాష్ట్రాన్ని అయితే దివాళా తీయించావు, అభివృద్ధి లేదు, అధోగతి పాలైంది. జనం ఆయనకి ముఖ్యమంత్రి పదవి నుంచి దించి ప్రతిపక్షం కూడా లేకుండా ఈ రోజున పక్కన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఈ రిషికొండ ప్యాలెస్ కు సంబంధించినటువంటి విషయంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, గంటా శ్రీనివాసరావు, అదే నారా లోకేష్ కూడా వెళ్ళినట్టు ఉన్నాడు. అందరూ వెళ్ళారు, అందరూ విజిట్ చేశారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసి ఈ విధమైనటువంటి దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేశారు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు వీళ్ళ దృష్టిలో. మనం 5 ఏళ్ళు రిషికొండ గురించి కూడా మాట్లాడుకున్నాం. కోర్టు కూడా తప్పు పట్టింది అప్పుడు, ఈ విధంగా ఏదో రహస్యంగా ఎందుకు కడుతున్నారు ఏంటి అనే దాని మీద తప్పు పట్టిన తర్వాత ఇది బహిరంగం, దీన్ని దాని మీద హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన కమిటీ కూడా అక్కడికి పంపించి దాన్ని విజిట్ చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుది దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎత్తు, తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో
ఇప్పటికి 20 నెలలండి సుమారుగా. అంటే ఒక నెల అటో ఇటో 20 నెలలు. ఈ 20 నెలల నుంచి ఏంటి వీళ్ళు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో వాళ్ళ మీద అధికారుల మీద సీరియస్ అయ్యాడు. లేకపోతే 3 మెన్ కమిటీ ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో వాళ్ళ మీద కూడా సీరియస్ అయ్యాడు. తొందరగా తెలచండి అవి ఇవని చెప్పాడు అని చెప్పేసి అంటున్నారు. నేనేమంటాను అంటే ఇది 20 నెలల పాటు ఈ విధంగా నిరుపయోగంగా ఉపయోగించకుండా ఉండటం వల్ల నెలకి వీళ్ళు చెప్పేదాని ప్రకారంగా 25 లక్షలు అయితే 20 నెలలకు గాను 5 కోట్ల రూపాయలు ప్రజాధనం ఈ రోజున మొత్తము అక్కడ ఏది దుమ్ము పాలైపోయింది. దాని మెయింటెనెన్స్కి 25 లక్షలు అని చెప్తున్నారు కదా, మరి 5 కోట్లు అయినట్టే కదా. మరి ఈ విధంగా చూసినప్పుడు మరి ఈ ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు ఇంత జాప్యం చేసింది? కారణం ఏంటి అనంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అనంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిది అని చెప్పుకుంటూ దాన్ని చూపించుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనల్లో ఉన్నట్టుగా కనపడింది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ కొంతమందికి ప్రపోజ్ చేసి మీరు ఎవరైనా ఉంటే మీరు మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి, మీరు ఎవరికైనా ఇది కావాలంటే మీరు అంటే తాజు వాళ్ళు వచ్చారు. అదేవిధంగా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఫెమా వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు హోటల్స్ పెడతామని కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. దానికి వైబిలిటీ ఉందా లేదా వ్యవహారం ఏందనేది వాళ్ళు చూసుకుంటారు. లేదు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఇంకా దాని కింద ఒక 100 గదుల నుంచి 150 గదులు ఏదో కట్టి మళ్ళీ ఇస్తే రెండు కలిపితే అది కొంచెం టూరిస్ట్ యాంగిల్లో వైబిలిటీ అయిద్ది అనేటువంటి విధంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పుడు అభిప్రాయపడుతున్నటువంటి అంశం. దాంట్లో మరి సిఆర్జెడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక అంటే 9 ఎకరాలు ఏమో ఉందని చెప్తున్నారు. దాంట్లో 2 ఎకరాల్లో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసేయడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క పరిశీలన ప్రకారంగా చెప్పినటువంటి అంశాలు. దీంతో పాటుగా మాల్దీవుల తరహాలో అసలు సముద్రానికి సంబంధించినటువంటి సముద్రం ఏదైతే భీమిలి రోడ్డుకు ఉండేటువంటి దాని కింద భాగంలో సముద్రం నీటికి ఆ దగ్గరలో కొన్ని హట్స్ లాంటి ఏర్పాటు చేయటము, దీనికి సంబంధించినటువంటి టూరిస్టు దీనికి కనెక్టివిటీ ఉండేటువంటి విధంగా ప్యాలెస్ కి అదే విధంగా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేటువంటి గదులకి ఇవన్నీ చేసేటువంటి విధంగా ఒక ఆలోచన చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇది ఎంత జాప్యం చేసేటువంటి ఇప్పటి వరకు జాప్యం జరగటంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. రెండోది ఏంటి అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి మీద పదే రాజకీయంగా చెప్పాలి, తప్పు చేశాడు అని చెబుతూ ఉండటం కోసం 20 నెలలు గడిపేశారు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రజావేదికను కూల్చేసి అది చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే ఉంచి ఆ మొత్తం కూడా శిథిలాలు తీసేయకుండా చంద్రబాబు నాయుడిని భయపెట్టేటువంటి విధంగా ఆ ఇంట్లో ఉన్నారంటే పాములు అవన్నీ వస్తాయి, ఆ పక్కన శిథిలాలు ఉంటాయి, ఆ విధంగా భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజావేదిక కూల్చేసి. పోనీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రజావేదిక సంబంధించినటువంటి ఆ శిథిలాలు వీళ్ళు కూడా తీసేయమని అన్నారు. ఎందుకు? ఇది విధంగా కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈ కూల్చేసిన దాన్ని అందరికి చూపించాలి అని. అది ఓకే, అది కూల్చేశాడు కాబట్టి అవి పనికిరావు కాబట్టి 9 కోట్లు అవి కూడా అవి వాడేటువంటి తిరిగి వాడగలిగినటువంటి వాస్తవంగా అయితే 9 కోట్లు 7 కోట్లైనా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఇంకొక చోట ప్రజావేదిక కట్టినా 7 కోట్లు 6 కోట్లు కొంచెం పనికొచ్చే విధంగా ఉండేవి. సరే ఆయన చేశాడని వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో ఈ రిషికొండ ప్యాలెస్ ను కూడా 20 నెలల పాటు చూపించారు. 5 కోట్లు ఏమో మరి ఇప్పుడు దీనివల్ల నష్టం వచ్చినటువంటి పరిస్థితి ఎన్నాటికి తెలుస్తారు ఏంటో తెలియదు. ఇది ప్రభుత్వం వైఫల్యం కిందే నేను అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, మీరు కూడా తప్పు చేస్తున్నారు అనేటువంటిది మాత్రం నేను ఈ కూటమి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను.